నిర్మల్ జిల్లా భైంస గురుకుల పాఠశాలలో అన్నం లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. భోజనం కోసం వాచ్మెన్ విద్యార్థుల నుంచి 50 రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ ఏబీవీపీ నాయకులు నిలదీయడంతో రాత్రి 9 గంటలకు భోజనం పెట్టించాడు. తమ హాస్టల్ కు వార్డెన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సునీల్ అన్నాడు చెప్తే సునీల్ అన్న ఏం చెప్తున్నాడండి, సునీల్ సార్ గొట్టెలు ఇప్పుడు రాలే మేము ఏడికెళ్ళి చేయాలి కూరగాయలు అట్లా అంటున్నారు. బిడ్డలన్న ఉండే బిడ్డలన్న చెప్తే బిడ్డలన్న కూరగాయలు లేదు ఏం లేదు నేనేం చేయాలి ఫ్యాన్ కింద హాయిగా అనుకున్నారు. ఏమైనా నైట్ డ్యూటీ కదా, ఏమైనా రెస్పాన్సిబిలిటీ కావాలి కదా, మరి ఇప్పుడు దాకా రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. మీరు వార్డెన్ కదా సార్, మీ యొక్క భయం లేకుంటే ఇవాళ వాళ్ళు మీ భయం ఉంటే పెడతారు కదా సార్, మీ భయం ఉంటే వాళ్ళు పెడతారు. మీరు వార్డెన్ ఏంది, మీరు ఎందుకు పెడతారు, వాచ్మెన్ ఎందుకు పెడతారు, కామాటిని ఎందుకు పెడతారు, మీరు అందరిని ఎందుకు పెడతారు సార్? మీరు కాలు మొక్కుడు కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క భయం ఉంటే ఈ రోజు హాస్టల్ అనేది యాక్సిడెంట్ అయింది కాబట్టి కాలు మొక్కుతున్నా సార్, లేకపోతే నేను చేయకపోతుంది సార్. ఎందుకంటే యాక్సిడెంట్ మీ భయం సార్, వాళ్ళకి మీ భయం అయింది కాబట్టి కొద్దిగా అన్కాన్షియస్ ఉంటుంటే కాన్షియస్ వస్తున్నా. ఒక డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఫుడ్ పొద్దున పెట్టిన ఫుడ్ మధ్యాహ్నం పెట్టకుండా నైట్ పెట్టకుండా ఇప్పటి వరకు వాళ్ళు బయట కూర్చుంటే ఇప్పటికి 10 మార్లు వార్డెన్ సార్ కాల్ చేసినా, వాచ్మెన్ కు కాల్ చేసినా వాచ్మెన్ ఏమంటాడట, మీరు 50 రూపాయలు కొడితే మీకు ఫుడ్ పెడతాం లేకుండా పెట్టామని అనడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ యొక్క వార్డెన్ ఏం చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులను పట్టించుకోకపోవడం. అలాగే ఈ రోజు విద్యార్థులు ఏదైతే 7 మంది విద్యార్థులు ఉన్నారో ఇక్కడ ఈ విద్యార్థులకు 9 సమయంలో కూడా ఇప్పటికి ఫుడ్ పెట్టకపోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. అలాగే ఎవరైతే ఈ సునీల్ అనే వాచ్మెన్ ఉన్నారో వీళ్ళ నుంచి 50 రూపాయలు వసూలు చేసి వీళ్ళ యొక్క పైసల ద్వారా ఫుడ్ పెడతా అని అనడం ఈ వార్డెన్ యొక్క భయం లేకుండా పోతున్నాయని ఈ వాచ్మెన్ కి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఏబీపీ ఎంతవరకు ఉద్యమిస్తా అని తెలియజేయడం జరుగుతుంది.